మనలో బాదుషా అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా, సాఫ్ట్గా, ముద్దగా కాకుండా టేస్టీగా ఉండి సింపుల్ రెసిపీ అయితే ఎవరికి నచ్చదు చెప్పండి. చిన్న చిన్న టిప్సే అండి, అవి పాటిస్తూ కనుక చేస్తే సింపుల్ రెసిపీ. అన్నదాత సుఖీభవ. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర. ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి, తప్పకుండా నచ్చితే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఒక బౌల్లో 1 గ్లాస్ వరకు షుగర్ తీసుకోవాలండి. దానికి కొన్ని వాటర్ యాడ్ చేసి సిమ్లో ఉంచాలి. మనం సిమ్లో పెట్టుకుని అది కరిగింది అన్న తర్వాత కొద్దిగా నిమ్మరసం అండి, ఎంత ఒక 4-5 చుక్కలు అంత. బాదుషా అయిపోయిన తర్వాత కూడా మీకు చక్కెర కనిపించకుండా ఉండడానికండి కొద్దిగా ఇలాచి వేసుకోవాలి, మంచి స్మెల్ కోసం. ఇది పక్కన అవుతూ ఉంటే పక్కన మనం బౌల్లో 1.5 కప్పు వరకు మైదా తీసుకోవాలండి. 20 to 25 వరకు అవుతాయి మీకు, మీడియం సైజ్వి. కాస్త ఒకసారి కలిపి కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలండి, బాగుంటుంది. అది అవుతూ ఉంటుంది. ఇందులోకి ఒక 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసి వేసుకోవాలి మైదా పిండిలో. ఇది కంపల్సరీ అండి, ఇది ఒక టిప్. దీని తర్వాత ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, అది కనుక కలిపితే టేస్ట్ అదిరిపోతుంది మీకు. సాఫ్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయి. పిండిలో కలిపేప్పుడు ఏంటంటే ముద్దగా రావాలి, చూసారు కదా. అలా అయిన తర్వాత ఒక 100 గ్రామ్స్ వరకు పచ్చికోవండి, షుగర్ కలపండి, అది వేసుకోవాలి. దీంతోనే మీకు అల్టిమేట్ రుచి అండి నిజంగా. చక్కగా పిండిలో మొత్తం కలవాల్సిందే. అది కలిసిన తర్వాతే వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ కొద్దిగా మనం ఓపికగా కలుపుకోవాలి. ఇదే మన ప్రాసెస్. వాటర్ కూడా ఎక్కువ వేయొద్దు, కొద్దిగా వేస్తూ కలుపుకోవాలన్నమాట. ఎక్కువ వేస్తే మళ్ళీ లూజ్ అయిపోయినా బాగుండదు, మరి ఈ గట్టిగా అయినా కూడా అవి సరిగ్గా రావు. దీన్ని సాఫ్ట్గా చక్కగా కలుపుకోవాలి పిండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే సరిపోతుంది. పక్కన మనకు ఈ పాకం అయిపోయింది. జామున్ కంటే కొంచెం అయితే సరిపోతుందండి, గులాబ్ జామున్ పాకం కంటే. దాన్ని మనం చల్లారబెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి. వేడిగుంటే మాత్రం సరిగ్గా రాదు, అందుకని. అది చల్లారుతుంది కదా, మనం పక్కన ఆయిల్ పెట్టుకోవాలి. అస్సలు వేడవద్దండి ఆయిల్ అయితే, చాలా లో ఫ్లేమ్లో ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇంత ముద్ద తీసుకునే అరచేతులతోనే దాన్ని నొక్కాలండి. అయితే మీకు కరెక్ట్గా వస్తుంది. వచ్చిన తర్వాత మధ్యలోకి ఇలా ఒకసారి నొక్కితే సరిపోతుందండి. అయితే ఈ మధ్యలో నొక్కేది కాస్త ఎక్కువ నొక్కాలి, లేదంటే అది ఇవి నూనెలో వేసిన తర్వాత సైజ్ ఇంక్రీజ్ అవుతాయి, అప్పుడు షేప్ అవుట్ అవుతాయి అన్నమాట. అందుకని నథింగ్ బట్ హోల్ లాగా అనుకోండి. ఇది ఆయిల్ ఏంటంటే గోరువెచ్చగానే అవ్వాలి. చూడండి, అందులో వేస్తే ఎలాంటి చలనం లేదు కదా, అలా ఉన్నప్పుడే కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉండాలి. ఇవి వేసి ఒక్క 5 మినిట్స్ అయితే అస్సలు ముట్టుకోవద్దండి. ఇదే దీనికి మెయిన్. వేసుకోవాలి, కాసేపు వదిలేయాలి. ఒక్క 5 మినిట్స్ తర్వాత చూడండి, అసలు మెల్లిగా ఎంత చిన్నగా వస్తున్నాయి బబుల్స్. అంత లో ఫ్లేమ్ ఉంటేనే మీకు లోపల అనేది సరిగ్గా ముద్దగా అవ్వకుండా కుక్ అవుతుంది. ఇప్పుడు ఎంత సుతారంగా అంటే అంత సుతారంగా కదిలించాలండి వాటిని. అలా కదిల్చి వాటిని కొద్దిగా కలుపుకోవాలి, మరీ గట్టిగా కాదు, కాసేపటి వరకు. ఒక 5 to 8 మినిట్స్ అయ్యాక దాన్ని హై ఫ్లేమ్ చేసుకోవాలి. హై కూడా కాదు, కొంచెం హైకి తక్కువే అండి. ఇంతలోపు ఈ జ్యూస్ని మనం మళ్ళీ బౌల్లోకి తీసుకుంటున్నాం, ఎందుకంటే అవి వేస్తే ఈజీగా పీల్చడానికి ఉంటుందని. ఇవేంటంటే మంచి బ్రౌన్ కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తేనే బాగుంటాయండి, పైన క్రిస్పీగా ఉంటాయి. ఇందులో మొత్తం ప్రాసెస్లో ఇవి వేగడమే ఎక్కువ అండి. ఇది కరెక్ట్గా మనకు వేగాయంటే వాటికి పాకం సరిగ్గా పడుతుంది, టేస్ట్ బాగుంటాయి. ఇక్కడ ఏదైనా మనం హై ఫ్లేమ్ పెట్టడమో, ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేయడమో చేస్తే మాత్రం మనకి బాదుషా ఫెయిల్ అయినట్టే అండి. లేకపోతే 100% సక్సెస్ అండి. ఒకసారి కనుక చూస్తే మీరైనా ఇంట్లో వాళ్ళైనా ఖచ్చితంగా ఇంట్లోనే అడుగుతారు, బయటికి మాత్రం అస్సలు. అంటే అంత బాగా వస్తుంది అన్నమాట. మనకు కూడా ఇది వచ్చింది అన్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఇలా వేడిగా ఉన్నప్పుడే తీసుకెళ్ళి మనం షుగర్ సిరప్లో వేసేయాలండి. వేసి కాస్త కదిలించాలి. ఇప్పుడు అక్కడ ఆయిల్ చాలా వేడై ఉంటుంది కదా, వెంటనే గ్యాస్ ఆఫ్ చేయాలండి నెక్స్ట్ అవి వేసుకునేప్పుడైతే మాత్రం. అందులో ఇలా కలిపి కావాలనుకుంటే కొంచెం మనం పెద్ద గరిటె ఉంటే వేయొచ్చు, ఏంటంటే అది పెడితే అందులో కరెక్ట్గా డిప్ అవుతాయి. ఇప్పుడు దాన్ని చూసారు కదా, ఆ వేడికి అలా అయింది. కింద నేను ఫ్లేమ్ ఆఫ్ చేసే ఉంచాను, చాలా వేడిగా ఉందనేసి. మొత్తం ఆ బబుల్స్ పోయే వరకు ఆగి తర్వాతే మళ్ళీ ఆన్ చేయాలండి. లేకపోతే మాత్రం అవి సరిగ్గా మీద గట్టిగా ఉంటాయి, మీకు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తాయి, బట్ లోపల మాత్రం పిండిగా ఉంటుంది. అలా ఉండొద్దు అనమాట. అవి వేగేంతసేపు ఇవి
షుగర్ సిరప్లో ఉంటే చక్కగా పీల్చుకుంటాయండి. చూసారు కదా, ఒక్కొక్కటి మనం తీసి ప్లేట్లో వేసుకోవాలి. మనకి ఇంకెక్కువ స్వీట్ పట్టాలి అని అంటే మాత్రం కాస్త ఎక్కువసేపు పెట్టాలి, లేకపోతే అవసరం లేదండి. దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయడమే. తింటే మాత్రం సూపర్ అండి, నిజంగా అదరహో. ఒకసారి మీరు ట్రై చేయండి, తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో నాకు. మరో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.